ఇదిగోండి, మొన్న బయటికి వెళ్ళింటే పోలీస్ వాళ్ళు ఆపి నీకు హెల్మెట్ లేకపోతే గుమ్మడికాయ పగిలినట్టు నెత్తులు ఎట్లా పగులుతాయో చూపిస్తాను చూడండి ఫోటోలు అని చెప్పి ఫోటోలు వీడియోలు భయంకరమైన యాక్సిడెంట్లు అవి నెత్తులు పగిలినవి చూపించారు. అది చూసిన తర్వాత హెల్మెట్ లేకుండా ఇంకా బయటికి అస్సలు వెళ్ళకూడదు, నడుచుకుంటూ పోయినా హెల్మెట్ పెట్టుకొని పోదామా అన్నంతలాగా ఫోటోలు వీడియోలు చూపించారనమాట. హెల్మెట్ లేకపోతే పుచ్చకాయ పగిలినట్టు పగులుతున్నాయి నెత్తులు. అందుకని చెప్పేది వినండి, మీరు కూడా హెల్మెట్ లేకపోతే బయటకు వెళ్ళొద్దండి. ఫస్ట్ హెల్మెట్ కొనుక్కొచ్చి డ్రైవింగ్ చేయండి, లేకపోతే పోలీస్ వాళ్ళు ఉన్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇది వచ్చేసి ఆర్టీసీ డిపో దగ్గర ఒకటి ఎగ్జిబిషన్ అయితే పెట్టినారు కదా, అందులో తీసుకున్నాను అనమాట కమ్మలు. తర్వాత ఇంతకుముందు కూడా వెళ్ళాను ఇదే ప్లేస్లో. చాలా మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి వెళ్ళండి, మీకు నచ్చితే తెచ్చుకోండి. ఎందుకు అంటే ఇక్కడ చాలా బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్లో పిల్లలకి బట్టలు కానివ్వండి, తర్వాత వచ్చేసి బెడ్షీట్లు, కుండలంట, తర్వాత వచ్చేసి వుడ్తో తయారు చేసినవి సామాన్లు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో. ఇదిగోండి ఎంత బాగున్నాయి అంటే నిన్న వెళ్ళాను అనమాట. సరే ఇంకా వెళ్ళాను కదా, ఒకసారి వీడియో అయితే తీస్తాము అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఏమి కొన్నాను, ఏం షాపింగ్ చేశాను అనేది మీకు రేపటి వీడియోలో అయితే చెప్తానులేండి, చూపిస్తాను. నేను అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళి తెచ్చుకున్నాను, కానీ ఇంకా అది వీడియో పెట్టాను, కానీ ఏం షాపింగ్ చేశానో వీడియో అయితే చూపించలేదు. ఈసారి మీకు ఏమి కొనుక్కున్నాను, దీనివల్ల మీకు ఏమి ఉపయోగపడుతుంది, ఏమి తీసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఇదిగోండి, ఈ బెడ్షీట్లు అయితే చాలా అంటే చాలా క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ కాటను, తర్వాత కలర్లు పోవు, తర్వాత వచ్చేసి రీజనబుల్ ప్రైస్. ఎంత బాగున్నాయి అంటే ఇంకొక 4 days ఉంటుందంట ఇక్కడ. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇది వచ్చేసి రాజుహార్ దగ్గర ఆర్టీసీ డిపో ఉంది కదా, అక్కడ అనమాట. ఇంకొక 4 days ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము అని చెప్పారు. సరే, ఎవరికన్నా ఉపయోగపడవచ్చు, వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే తెచ్చుకోండి. బెడ్షీట్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి, కాటన్వి టాపులు, తర్వాత వచ్చేసి కమ్మలంట, ఇంకా అన్నీ మీకు ఇదిగోండి ఉపయోగపడుతుంది అన్నమాట. వెళ్ళండి, ఏదో ఒకటి తీసుకోండి. వీళ్ళు ఎక్కడెక్కడ నుండో వచ్చినారు, చాలా దూర ప్రాంతాలు అన్నమాట, వేరే స్టేట్, హిందీలోనే మాట్లాడుతున్నారు. వీళ్ళు మాత్రము, వీళ్ళది తిరుపతి అంట, వీళ్ళు మాత్రం తెలుగులో చెప్తున్నారు. మీకు హిందీ కూడా నేర్చుకోవచ్చు వెళ్ళి. భయ్యా ఏ కిత్తన ఇతనే కుదో బేరం ఆడి తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకండి, ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నం, తర్వాత వచ్చేసి పప్పు, చపాతీ అండ్ మినప్ప అప్పడాలు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ వేడి అన్నంలో మొన్న మామిడికాయ చట్నీ పెట్టాను కదా, కలుపుకొని అప్పడము నలుచుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంది. మీరు ఓకే చేసుకొని ఇలాగ కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడైతే చాలా మంది ఏం చేస్తారంటే తింటే లావు అవుతాము, ఫుడ్ తగ్గించేస్తాము, వెయిట్ పెరగకుండా ఉంటాము అనుకుంటారు. అలా చేయడం వల్ల మీకు నీరసం రావడము, రక్తం తగ్గిపోవడము, కాళ్ళు చేతులు గుంజడము అలాగొస్తుంది అన్నమాట. బాగా తిని వాకింగ్ చేయడం వల్ల మీరు గట్టి పడతారు, ఇంట్లో పని కూడా చేసుకోగలుగుతారు. ఇంకా
ఇంకా హస్బెండ్ పైన గొడవ పడనీకే ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఊరికే సరదాగా చెప్తున్నాను. ఈ బంధము అలాగే ఉంటుంది అన్నమాట. కాసేపు చిటపటలు ఆడుతారు భార్యాభర్తలు, తర్వాత తప్పదు ఒక్కరికి ఒకరు. పిల్లలు మన లైఫ్లోకి వస్తారు, వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోతారు. భార్యాభర్తలు మాత్రం